ఒకసారి ఆలోచించండి. ఒక భయంకరమైన యుద్ధం మొదలవ్వడానికి కేవలం కొన్ని క్షణాల సమయం మాత్రమే ఉంది. కాని ఆ కాలంలోనే గొప్ప యోధుడిగా పేరుగాంచిన అర్జునుడు తన ఆయుధాల్ని పక్కన పడేశాడు. ఎందుకు? అసలేం జరిగింది? భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం కేవలం ఒక యోధుడి కథ కాదు. ఇది మనందరి జీవితంలో ఎదురయ్యే కొన్ని కఠినమైన ప్రశ్నలకు, ధర్మ సంకటాలకు ఒక అద్దంలాంటిది. రండి, ఆ అంతర్మథనంలోకి మనం కూడా తొంగిచూద్దాం. కురుక్షేత్రం ఇదే మామూలు యుద్ధభూమి కాదు. దీన్ని ధర్మక్షేత్రమని పిలుస్తారు. అంటే ధర్మం గెలుస్తుందా లేదా అధర్మం గెలుస్తుందా అని తేల్చే పవిత్రమైన ప్రదేశం. అక్కడ లక్షలాది సైనికులు ఒకరినొకరు ఎదురుగా చూసుకుంటూ నిలబడ్డారు. ఆ గాలిలో ఉన్న టెన్షనంతా ఇంతా కాదు. ఆ ఒక్క క్షణంతో మొత్తం చరిత్రే మారిపోబోతోంది. అందరూ ఆ క్షణం కోసమే నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ మొత్తం కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒకే ఒక్క ప్రశ్నతో. కళ్ళు కనపడని రాజు ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుడిని అడుగుతాడు. సంజయుడికి దివ్యదృష్టి ఉంటుంది. అంటే దూరంగా జరుగుతున్నదాన్ని కూడా చూడగలడు. చూడండి, ధృతరాష్ట్రుడి ఆతృత, నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారో అని అడిగిన ఆ ఒక్క ప్రశ్న మనందరికీ భగవద్గీత అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది. సరే, ఇక రణరంగం వైపు చూద్దాం. అక్కడ 2 మహాసైన్యాలున్నాయి. కాని ఇక్కడ నిలబడ్డవాళ్లెవరో తెలుసా? ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని శత్రువులు కాదు. వాళ్లలో గురువులు, శిష్యులు, తాతలు, మనవళ్ళు ఇలా అంతా బంధువులే. అంటే ఆలోచించండి, ఒకే కుటుంబం రెండుగా చీలి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద విషాదమేముంటుంది? ఇప్పుడు చూడండి, ఒకవైపు కౌరవుల సైన్యంలో ఎవరున్నారంటే గురువు ద్రోణాచార్యుడు, పితామహుడు భీష్ముడు. మరి వాళ్లకెదురుగా ఎవరున్నారు? వాళ్లకి అత్యంత ప్రియమైన శిష్యులు అర్జునుడు, భీముడు. వీళ్ళు శత్రువులా? కాదు. ఇక్కడ శత్రుత్వం ఎక్కడుంది చెప్పండి? అంతా బంధుత్వమే. కాని విధి వాళ్లని ఒకరినొకరు చంపుకునేలా యుద్ధభూమిలో నిలబెట్టింది. పాండవుల సైన్యాన్ని చూడగానే దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు. అతని మాటల్లో భయం లేదు, పొగరు, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏమంటున్నాడంటే, మన సైన్యం చాలా పెద్దది, మనల్ని కాపాడ్డానికి సాక్షాత్తు భీష్ముడే ఉన్నాడు. ఆ పాండవుల బలం మన ముందు ఎంత అని చాలా ధీమాలా చెప్తాడు. అంతసేపు ఉన్న ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది. యుద్ధానికి పిలుపు వచ్చేసింది. 2 వైపుల నుంచి శంఖాలు గట్టిగా, భయంకరంగా మురోగాయి. అవి మామూలు శబ్దాలు కావు, అవే రాబోయే వినాశనానికి సంకేతాలు. ఇవి మామూలు శంఖాలు కూడా కాదు, ప్రతి ఒక్కటీ దైవికమైనది. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం, భీముడి పౌండ్రం, ఇలా అన్నమాట. ఇవన్నీ ఒకేసారి మ్రోగినప్పుడు వచ్చిన శబ్దానికి భూమి, ఆకాశం అదిరిపోయాయి. ఆ సౌండ్ విన్న కౌరవుల గుండెలు జారిపోయాయి. యుద్ధం మొదలైంది అనేదానికంటే వినాశనం మొదలైంది అని చెప్పినట్టుంది ఆ శబ్దం. సరిగ్గా ఆ సమయంలో, యుద్ధం మొదలవ్వబోతున్న ఆ క్షణంలో మన కథ మొత్తం ఒక మలుపు తీసుకుంటుంది. అందరూ అర్జునుడు బాణమెక్కుపెడతాడు అనుకుంటే, ఆయన తన సారథి అయిన కృష్ణుడితో ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఏంటంటే, రథాన్ని 2 సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు అని. ఇది చూడ్డానికి ఒక సాధారణ కోరికలా అనిపించవచ్చు. కాని ఇదొక యోధుడి మాట కాదు, తనని తాను ప్రశ్నించుకుంటున్న ఒక మనిషి యొక్క ఆవేదన ఇది. నేనెవరితో యుద్ధం చేస్తున్నానో చూడాలి అనుకున్న ఆ ఒక్క ఆలోచనే అతనిలో ఒక పెద్ద తుఫాన్ని రేపింది. ఆ తుఫానే అతని ధర్మాన్ని, అతని కర్తవ్యాన్ని ప్రశ్నల వర్షంలో ముంచెత్తింది. కృష్ణుడు రథాన్ని సరిగ్గా మధ్యలో నిలిపాడు. ఇప్పుడు అర్జునుడు 2 వైపులా చూస్తున్నాడు. అతనికి ఏం కనిపించిందో తెలుసా? శత్రువులు కాదు, తన వాళ్ళు, స్వంత బంధువులు, తాతలు, గురువులు, అన్నదమ్ములు. ఆ దృశ్యం చూసిన వెంటనే అంతటి మహావీరుడైన అర్జునుడి గుండె కరిగిపోయింది, జాలితో నిండిపోయింది. అంతే, అక్కడ్నించి అర్జునుడి పతనం మొదలైంది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా. మనస్సులో మొదలైన ఆ వేదన ఇప్పుడు శరీరం మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అతను కృష్ణుడితో ఏమంటున్నాడో చూడండి. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నోరు ఆరిపోతోంది. అంతేకాదు, సాక్షాత్తూ దేవతలు కూడా పట్టుకోవాలంటే భయపడే గాండీవధనుస్సు అది తన చేతిలోనుంచి జారిపోతోందట. అసలు నిలబడటానికి కూడా ఓపిక లేదు అంటున్నాడు.
అంటే చూడండి, అతని లోపల జరుగుతున్న మానసిక సంఘర్షణ ఇప్పుడు బయటకి ఎలా కనిపిస్తోందో. సరే, ఇప్పటి వరకు అర్జునుడు తన బాధ గురించి చెప్పాడు. కాని ఇక్కడ్నుంచి అతను కేవలం ఎమోషనల్గా మాట్లాడట్లేదు. తను యుద్ధం ఎందుకు చెయ్యకూడదో చెప్పడానికి కొన్ని లాజికల్ పాయింట్స్ ముందు పెడుతున్నాడు. తన బాధనే ఒక ఫిలాసఫీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దీన్ని విషాదయోగమంటారు. అంటే విషాదం నుంచే ఒక జ్ఞానం పుట్టడమన్మాట. అర్జునుడి వాదన ఒక చైన్ రియాక్షన్ లాంటిది. అతనేమంటున్నాడంటే, మొదటిది, ఈ యుద్ధం వల్ల వంశం మొత్తం నాశనమవుతుంది. వంశం నాశనమైతే ధర్మం పోతుంది, అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగితే కుటుంబంలోని స్త్రీలు దారితప్పుతారు. దానివల్ల మన పితృదేవతలకు కూడా శాంతి ఉండదు, వాళ్లు కూడా పతనమైపోతారు. ఇది అతని లాజిక్. ఇవి భయంతో చెబుతున్న మాటలు కావు. ఒకవేళ యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో ఊహించుకుని ఆ విపత్తుని కళ్లముందు చూస్తున్న ఒక బాధ్యతగల మనిషి మాటలివి. ఇక అర్జునుడు తనని తానే తిట్టుకుంటున్నాడు. అయ్యో, ఎంత ఘోరం! కేవలం ఈ రాజ్యం కోసం, ఈ సుఖాల కోసం మనవాళ్లనే మనం చంపుకోవడానికి రెడీ అయ్యామా అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో సింపుల్: ఈ యుద్ధంలో గెలిచిన పాపమే, ఓడినా నరకమే. మిగిలేది పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ ఉండదు. ఇక ఫైనల్గా అర్జునుడు ఏం చేశాడంటే, తన చేతిలోని విల్లు, బాణాలు కింద పడేశాడు. దుఃఖంతో, నిస్సహాయతతో రథం మీదే కుప్పకూలిపోయాడు. చూడండి, ఇక్కడతో ఒక యోధుడిగా అర్జునుడి కథ ముగిసింది. కాని సరిగ్గా ఇదే క్షణం ఒక శిష్యుడిగా అతని కొత్త ప్రయాణం మొదలవబోతోంది. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి, యుద్ధం చేస్తే పాపం, చెయ్యకపోతే క్షత్రియ ధర్మాన్ని వదిలేసినట్టు. అసలు ఏం చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్లో, ఆ నిరాశనే చీకట్లో అతను కూరుకుపోయాడు. మరి ఈ చీకటి నుంచి అతని బయటపడేసి వెలుగేది? ఆ దారి ఎవరు చూపించాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే మన భగవద్గీత.